నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలోనే 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగిందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొదటగా హౌసింగ్ బోర్డు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు చైర్మన్ పోలీసుల గౌరవవందనం స్వీకరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లా ప్రగతి గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా చైర్మన్ చేతుల మీదుగా రైతులకు విత్తనాలను, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు, ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Fire and emergency calls values. మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహా ఉద్యమంలో పాల్పంచుకున్న వారందరికీ శుభావాన్ని నొందనాలు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ ఎమ్మెల్యే గంప గోర్ధన్ అన్నారు. అధికారులకు వచ్చిన 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గంప గోవర్ధన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తికి వచ్చిందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు కూడా 2 సార్లు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంచి 9.5 ఏళ్ళు అధికారం చేతికిస్తే దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి పేదల సంక్షేమం అభివృద్ధిని చేసి నెంబర్ 1 తెలంగాణ ఇండియాలోనే తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చి గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ పటంలో భారతదేశ పటంలో తెలంగాణను ఏ విధంగా ఉన్నతమైన స్థాయిలో ఉంచిందో వీళ్ళు కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తూ మరొకసారి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై కేసీఆర్, జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగాలు సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా నిలుస్తోందన్నారు. రైతులు పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైతులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పోచారం హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు ఉచితంగా వరి విత్తనాలు పంపిణీ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మేమందరం ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులం మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పునరంకితం కావాలని మరొకసారి నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికార యంత్రాంగానికి, పెద్దలకు, నాయకులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, శివాలయం, పాంచ్ రస్తా తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆవులకు లంపీ స్కిన్ వ్యాధి సోకింది. వారం రోజుల క్రితం ఒక ఆవుకు సోకడంతో ప్రస్తుతం చాలా ఆవులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. అయితే వీక్లీ మార్కెట్లోని పశు వైద్యశాల ఉన్న వైద్యులు పట్టించుకోకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. దీంతో 45వ వార్డు మాజీ కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్ పశు వైద్యాధికారికి ఈ విషయం తెలియజేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది NLT మరియు గోట్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ టీకాలు పశువులకు వేశారు. ఇందుకు గాను వేణుగోపాల్ వార్డు ప్రజల తరపున పశు వైద్యాధికారులను అభినందించారు.
ప్రణాళిక రూపకల్పనకు వార్డు అధికారులు సంబంధిత వార్డుల్లో పర్యటించి సమస్యలు గుర్తించాలని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి అన్నారు. సమస్యలు గుర్తించిన అనంతరం వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడం లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ అధికారులు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 51 కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు యాక్టివిటీస్ నిర్వహించబడతాయని చెప్పారు. 100 రోజుల ప్రణాళికలో అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలందరూ ఇందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వేణుగోపాల్, శంకర్, రవిగోపాల్ రెడ్డి, గిరిధర్, నాగేష్, పర్వేశ్ తదితరులు పాల్గొన్నారు. పచ్చని మొక్కలు నాటి వాటిని సంరక్షించడం, డెంగ్యూ, మలేరియా వ్యాధులు, రోగాల నివారణపై అవగాహన కార్యక్రమాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ప్లాన్ పురపాలక సంఘం కామారెడ్డి. కామారెడ్డి పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగంగా అన్ని గృహాల వారు అందిస్తూ తడి పొడి క్షేత్రాలు ఊరుకుంటా తమ ఇళ్లలోని ఉత్పత్తులకు తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయటం, ప్లాస్టిక్ నిషేధించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగించటం, అనేక కార్యక్రమాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. కావున ఇంటి కార్యక్రమాల ఎందు పట్టణ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలతో పాటు పార్టీ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాలలో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పలు పార్టీ కార్యాలయాల్లో నాయకులు జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకున్నారు. జై తెలంగాణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.